హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అయిన బెల్లం నువ్వుండలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక స్టవ్ మీద ఒక పెద్ద వెడల్పాటి కళాయిని తీసుకొని అందులో నువ్వులు వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కేజీ వరకు నువ్వులు తీసుకున్నాను. తర్వాత వీటిని పక్కకు తీసి అదే కళాయిలో బెల్లం వేసి అందులో 1 కప్పు వాటర్ను వేసి మరిగించుకోవాలి. అయితే నేను ఇక్కడ కేజీకి 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం పూర్తిగా నీటిలో కరిగే వరకు మరిగించుకోవాలి. తర్వాత ఈ వాటర్ని వడపెట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఎలాంటి చెత్త ఇసుక ఉంటే వడపెట్టుకోవడం వల్ల అనేది ఇది పోతుంది. మళ్ళా అదే వాటర్ని కళాయిలో వేసి పాకం వచ్చే వరకు బాగా మరగపెట్టుకోవాలి. దీనికి ఒక 10 నిమిషాల వరకు టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా బాగా మరిగిన తర్వాత 1 కప్పులో వాటర్ని తీసుకొని అందులో ఈ పాకం కొంచెం వేసి చూస్తే చూడండి, ఈ విధంగా ముద్దలా అయితే మనకు పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పక్కన ఉన్న నువ్వులను పాకంలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ నువ్వులను పూర్తిగా ఇందులో వేయడం అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల నువ్వులుండలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కకు దించి చిన్న చిన్న ముద్దలను తీసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. అయితే ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఉండలుగా చుట్టుకోవాలి, ఎందుకంటే పూర్తిగా చల్లబడిపోతే గట్టిగా అయిపోతుంది. సో చూడండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన నువ్వుండలు రెడీ అయిపోయాయి. వీటిని ప్రెగ్నెన్సీ లేడీస్కి, బాలింతలకు, అలాగే చిన్నపిల్లలకు ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.